నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. సర్వ జగత్తులకు అధిపతి అయిన జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలకు వేళయింది. అందుకు అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ఆదివారం నుంచి జరగనున్న ఉత్సవాలకు సంబంధించి ఆలయాల్లో ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. ఏటా ఆషాఢ మాసం శుక్లపక్షమి 2వ రోజున జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. నగరంలోని బొందిలీపురం కొలువై ఉన్న జగన్నాథుడికి సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. ముల్క్దాస్ మహారాజ్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం చేపడుతూ శ్రీకాకుళంలోని బొందిలీపురం ప్రాంతంలో సదావర్తి పులహారి తకయా మఠం పేరిట ఓ గుడిని నిర్మించారు. ఈ స్థలాన్ని ఆనాడు ఔరంగజేబు ఇచ్చినట్లు ప్రచారం సాగుతుంది. ఆ తర్వాత అతని శిష్యులు రాజా రామ్దాస్ బావాజీ దశాబ్దాల క్రితం పూరి నుంచి విగ్రహాలను తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. దీనిని తెలుసుకున్న ఔరంగజేబ్ హేళనగా జగన్నాథునికి ప్రసాదంగా ఆవు మాంసాన్ని పంపుతాడు. అది తీసుకుని దానిపై గుడ్డ కప్పి జగన్నాథ స్వామికి నైవేద్యంగా తీసుకెళ్లి దేవుని ముందుంచగా అక్కడ గుడ్డ తీయగానే మాంసం బదులు మిఠాయిలు ఉండడాన్ని చూసి ఔరంగజేబ్ ఆశ్చర్యం పోయినట్లు ప్రచారం సాగుతుంది. వెంటనే తప్పు తెలుసుకున్న ఔరంగజేబ్ బావాజీకి క్షమాపణలు చెప్పినట్లు కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ గుడిని ఇప్పటి వరకు 11 తరాలకు చెందిన వారు కొలిచినట్లు తెలుస్తుంది. ఇక్కడ రథయాత్ర కొన్ని వందల ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు సంతోష్ బ్రహ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్పందన టీవీ ప్రతినిధితో మాట్లాడారు. ఇలిసిపురం జంక్షన్ వద్ద గల గుడించా మందిరంలో 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒడిశా రాష్ట్రం పూరీ దేవాలయం మాదిరిగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఉత్సవాలను జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు 9 రోజుల పాటు వివిధ వేషధారణలో భక్తులకు స్వామి దర్శనమిస్తారని ఆయన పేర్కొన్నారు. 11న హీరా పంచమి సందర్భంగా లక్ష్మీదేవిని మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహిస్తారని కూడా అన్నారు. ఆలయంలో రథాన్ని నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్న రథయాత్రలో భాగంగా స్వామివారి పిన్నిగారింటికి వెళ్లనున్నట్లు సంతోష్ బ్రహ్మ తెలిపారు. జగన్నాథ స్వామి రథయాత్ర మన బొందిలీపురం నందున్న శ్రీ సదావర్తి ఫలహారిత తక్ష్యామఠంలో జగన్నాథ స్వామి రథయాత్ర రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి నేత్రోత్సవం అవుతుంది. స్వామివారికి నేత్రాలకి పంచామృతం రాసి అలాగే సహస్రనామ పూజ జరిపించి సర్వోపచారాలతో పూజ జరిపించి రేపు భక్త మహాశయులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. రేపు ఉదయం నుండి రేపు సాయంత్రం 5:30 గంటల నుండి బొందిలీపురం నందున్న జగన్నాథ స్వామి మఠం నుంచి జగన్నాథ సుభద్ర బలరామస్వామి సుదర్శనుడు రథం మీద బయలుదేరి ఇలిస్పురంలో ఉన్న గుండిచావడికి స్వామివారు వెళ్తారు. వారి పిన్నిగారింటికి వెళ్తారు రేపు. కావున భక్త మహాశయులందరూ కూడా జగన్నాథ సుభద్ర బలరామస్వామిని దర్శించి సేవించి ధరిస్తారని ప్రార్థిస్తున్నాం. ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు స్థానిక డిఎల్ఎస్ఏ కార్యాలయంలో న్యాయశాఖ ఉద్యోగులకు మోటారు వాహనాల చట్టంపై అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయశాఖ ఉద్యోగులుగా ముందు మనం చట్టాలను ఆచరించాలని, అందులో భాగంగా హెల్మెట్లను ధరించాలని, ధరించడం వలన ప్రాణాపాయం తప్పుతుందని తెలిపారు. చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు, సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, ప్రెసిడెంట్ జిల్లా బార్ అసోసియేషన్ కె ఈశ్వరరావు, న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మోటార్ సైకిల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఆ మోటార్ సైకిల్స్ నడిపే వ్యక్తి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఆ హెల్మెట్ లేని వల్ల వాళ్ళు హెడ్ ఇంజరీస్తో చనిపోతున్నారు చాలామంది యాక్సిడెంట్స్లో. సో ఆల్రెడీ సెక్షన్ 129 మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏం చేస్తుంటే పబ్లిక్ ప్లేస్లో మోటార్ సైకిల్ నడిపితే హెల్మెట్ పెట్టుకునే నడపాలి. ఆ హెల్మెట్ ఆ బండి మీద ప్రయాణించే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. కాబట్టి కాకపోతే ఆ చట్టాన్ని ఎవరు ఫాలో కావట్లేండి. నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఎక్కడ ఫాలో కావట్లేదు. ఐ ఫీల్ ఇట్. బట్
the enforcing authority under the motor vehicles are also not concentrating on the enforcement of the section 129 of the motor vehicles act అండి. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే సెక్షన్ 194D మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ₹1000 జరిమానా వేయచ్చు, ప్లస్ 3 నెలలు ఆ బండి నడిపే వ్యక్తి లైసెన్స్ను కూడా రద్దు చేయొచ్చు. సో ఈ 129 సెక్షన్ 129ని అమలు పరిచే బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ మీద ఉంది. బట్ దే ఆర్ స్ట్రిక్ట్లీ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. So but however I impress upon them to once again see that the section 129 ME Act as well as 194D ME Act are being strictly implemented. And before that I would like to convey to the public in general, especially public అండి. ఎందుకంటే ఈ మధ్య చాలామంది చూస్తుంటాం, ఇప్పుడు కార్లు బస్సులు కన్నా మోటార్ సైకిల్స్ ఎక్కువ ఉన్నాయి రోడ్స్ మీద. బట్ నా ఎక్స్పీరియన్స్లో ఐ సీ మోస్ట్ ఆఫ్ ద 95% ఆఫ్ ది పీపుల్ వితౌట్ హెల్మెట్ నడుపుతున్నారు బండ్లు. సో హెల్మెట్ లేకుండా బండి నడపడం నేర్లీ చట్టానికి అది వైలేషన్ అండి. 129ని వైలేట్ చేస్తున్నారు. కాబట్టి ఐ ఇంప్రెస్ అపాన్ ది పీపుల్, పబ్లిక్ ఇన్ జనరలిటీ ఇన్వేరబుల్లీ వెన్ ఎవర్ దే రైడ్ మోటార్ సైకిల్, ఎప్పుడైతే వాళ్ళు మోటార్ సైకిల్ని పబ్లిక్ ప్లేస్లో నడుపుతారో తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని నడపాలని అభ్యర్థిస్తున్నారు. అలాగే వాళ్ళతో పాటు ఎవరైనా పిల్లియన్ రైడర్ ఉంటే వాళ్ళు కూడా మోటార్ సైకిల్ మీద ప్రయాణించేటప్పుడు వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని వాళ్ళని కూడా కోరుతుంది. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమంటే ఇన్ కేస్ యాక్సిడెంట్ జరగాలనుకోము, జరగరాంది జరిగితే యాక్సిడెంట్ సమ్టైమ్స్ ఇట్ కెన్ ప్రొటెక్ట్ ది రైడర్ యాజ్ వెల్ as ది పిల్లియన్ రైడర్ ఫ్రమ్ సఫరింగ్ హెడ్ ఇంజరీ అండి. తలకి గాయం కాకుండా కాపాడుతుంది. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ వేరింగ్ హెడ్ గేర్. సో ఐ హోప్ హియర్ ఆఫ్టర్ బట్ ది పీపుల్ ఎస్పెషల్లీ ఆఫ్ ది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎప్పుడైనా కానీ బండి నడిపితే మోటార్ సైకిల్ నడిపితే హెల్మెట్ పట్టుకొని నడుపుతారని ఆశిస్తున్నాను. ఈ సెక్షన్ 129 మోటార్ వెహికల్స్ అని తూచా తప్పకుండా పాటిస్తారని నేను ఆశిస్తున్నానండి. సరైన రవాణా సదుపాయం లేని టిట్కో కాలనీ వాసులకు వారి అభ్యర్థన మేరకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా ఆర్టీసీ బస్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ బస్సునకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ మండలం పాత్రునివలస సమీపంలోని ఏపీ టిట్కో కాలనీ వాసుల ప్రయాణ కష్టాలకు తెరపడిందని, వివిధ పనులపై కాలనీ నుంచి నగరానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు. బస్ సర్వీసును కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇక్కడ పాత్రునివలస దగ్గర ఉన్న టిడ్కో ఇల్లు దాదాపు 500 మంది ఇక్కడ ఆక్యుపేషన్లోకి వచ్చారు. అయితే వీరికి మౌలిక వసతులు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఎలక్షన్ ముందు నాకు అడగడం జరిగింది. అయితే వీళ్ళకి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా నేను పెట్టడం జరిగింది. తర్వాత ఆర్టీసీ ఆర్ఎంఓ గారు అలాగే డిఎం గారు అందరితో మీటింగ్ పెట్టి వారికి నేను విన్నవించుకున్న వెంటనే తక్షణమే వారు వచ్చి దీన్ని మొత్తం ఈ ఇన్స్పెక్షన్ చేసి ఈ రూట్ని వెంటనే అప్రూవల్ చేసి ఈరోజు బస్సు కూడా ఈ టిడ్కో కాలనీ నుండి ప్రారంభించినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మల్లికార్జునరావు గారికి, ఆర్ఎంఓ గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే టీడీపీ నాయకులు బస్వా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటను ఎమ్మెల్యే నిలబెట్టుకున్నారని స్థానికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే స్థానికులు కూడా మాట్లాడారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కాలనీలో కొన్ని సమస్యలున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ డిపో మేనేజర్ మల్లికార్జునరాజు, టీడీపీ నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను నిషేధించడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆయా అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాల నివారణ కోసం నిర్దేశించిన టోల్ ఫ్రీ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలను ఆయన తన ఛాంబర్లో శుక్రవారం సాయంత్రం మైన్స్ డీడీ సత్యనారాయణతో కలిసి విడుదల చేశారు. ఇసుక విషయంలో ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అనుసరించి శ్రీకాకుళం జిల్లాలో అక్రమ ఇసుక, అక్రమ తవ్వకాలు, రవాణాపై వచ్చే ఫిర్యాదుల కొరకై టోల్ ఫ్రీ నెంబర్, వాట్సాప్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడీలను ఇవ్వడం జరిగిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇసుక అక్రమ తవ్వకాల రవాణాపై టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6012, ల్యాండ్లైన్ నెంబర్ 08942-293-229 లేదా 970169-1657 నెంబర్కు వాట్సాప్ ద్వారా
లేదా dmgo.sklm sandcomplaints@myyahoo.com ఈమెయిల్ ద్వారా కానీ ఫోటోలు లేదా వీడియోలను సహాయంతో ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. సైబర్ నేరగాలు చేసే నకిలీ కొరియర్ ఫ్రాడ్స్ పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు కాల్ చేసి తనని తాను పోలీస్ అధికారిగా లేదా సిబిఐ అధికారిగా లేదా కస్టమ్ అధికారిగా పరిచయం చేసుకుని మీ పేరు మీద కొరియర్ వచ్చిందని, అందులో అక్రమ ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలు ఉన్నాయని, దాని కారణంగా మీ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని చెప్పి మిమ్మల్ని స్కైప్ ద్వారా వీడియో కాల్ కనెక్ట్ అవ్వాలని చెబుతున్నారని, పై విధంగా స్కైప్ కాల్ కనెక్ట్ అయిన తర్వాత సైబర్ నేరగాళ్లు పోలీస్ యూనిఫారంలోనే ఉంటూ మీ మీద కేసు లేకుండానే చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు తమ ఖాతాలోకి జమ చేయాలని చెప్పి బెదిరిస్తూ కనీసం మిమ్మల్ని వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో ఈ రకమైన నేరాలు ఎక్కువగా జరుగుతున్నందున ఎవరు పై విధమైన కాల్స్కి స్పందించకూడదని అన్నారు. అంతేకాకుండా విదేశాలలో ఉన్న మీకు సంబంధించినటువంటి వాళ్ళు డ్రగ్స్ హవాలా కేసులో దొరికిపోయారని, మీకు ఎవరైనా కాల్ చేసి చెప్పినట్లయితే ముందుగా మీ వాళ్లకు కాల్ చేసి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఆర్థిక లావాదేవీల పట్ల ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినట్లయితే వెంటనే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే 1930 నెంబర్కి కూడా కాల్ చేయాలని సూచించారు. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకొని పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్త తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. శనివారం వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవులు జంతువులపై జూనోటిక్ వ్యాధుల ప్రభావం గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఏటా జూనోసిస్ డేను నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా వ్యాధులు సంక్రమించకుండా పెంపుడు జంతువులు టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువుల సంరక్షణపై దృష్టి సారించి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని సూచించారు. దీన్ని ఒక వారం రోజుల పాటు వారోత్సవం లాగా దీన్ని జరిపిస్తూ ఈ టీకా ప్రతి ఒక్క జంతువుకి వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మన దగ్గర స్టాక్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 5,000, ఫీల్డ్లోకి 5,000 అంటే 10,000. అంటే ఇది ఒక్క ఇక్కడే కాకుండా విలేజ్ నుండి కూడా ఊర్లో ఉండే కుక్కలకు కానీ ఇతర జంతువులకు కూడా ఇది మనం వేయించితే మనకి కూడా మంచిది. అలాగే ఏదైతే జంతువులను మనం ప్రేమించి ఎంత కష్టపడి పెంచుతున్నాం వాటి కూడా కొద్దిగా జీవిత కాల పరిమితి కూడా పెంచిన వాళ్ళు అవుతాం. ఇంకా పెద్ద ఎత్తున అవేర్నెస్ రావాలి. ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని కొంతమంది ఏదో మొక్కుబడిగా ఏదో టీకాలు వేసి పంపించేస్తారు. అలాంటిది ఇక్కడ అధికారులు జేడీ గారు కానీ ఏడీ గారు కానీ డీడీ గారు కానీ అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ ఏదైతే టీకా సప్లై ఉందో ఇది ప్రతి ఒక్క జంతువుకి వేయాలి. ఇది అందరికీ ఉపయోగపడాలి. మన మనుషులకి వచ్చే వ్యాధులను నిరోధించే దిశగా మీరు అందరూ కూడా తీసుకునే ఈ చర్యలకు నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేయాలి. చేస్తూ అలాగే జంతు ప్రేమికులు కూడా దీనిలో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవ్వాలి. నాకు ఇంకా ఐడియా రాలేదు. ఫ్యూచర్లో ఇలాంటి డే జరిగే ముందు ఒక డాగ్ షో అలాంటి పోటీలు ఏవో పెట్టితే ఎక్కువ మంది ఇంకా దీనికి అట్రాక్ట్ అయ్యి అందరూ పాల్గొంటూ దాని ఆ సందర్భంలో మనం ఇది వాళ్ళకి ఎక్కించాలి. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ, ఏడీ, ఇతర అధికారులు, వైద్యులు, జంతు ప్రేమికులు, టీడీపీ నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సగటు వేతనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ధూమా పీడీని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఉపాధి హామీ పనులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యానవన శాఖకు సంబంధించిన పనులు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. పేమెంట్స్ నిర్ణీత సమయానికి అవ్వాలని ఆదేశించారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. జీజీఐ పారామీటర్స్ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకం సంచాలకులు చిట్టిరాజు, ఏపీడీలు, ఉపాధి హామీకి సంబంధించి విజిలెన్స్ అధికారి తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిందని అన్నారు. ఏ మహానీయుడి స్ఫూర్తితో పార్టీ ఆవిర్భవించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా రక్తదానం లేదా స్కూల్లో పుస్తకాల పంపిణీ, రహదారులు, కాలనీల్లో మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు ఎంచుకొని చేపట్టాలని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేశారు. ర్యాబిస్ కు శిక్ష లేదని, నివారణ ఒక్కటే మార్గమని లయన్స్ క్లబ్ సెంట్రల్ సెక్రటరీ డాక్టర్ పైడి సింధూరా తెలిపారు. స్థానిక 80 ఫీట్ రోడ్ల వద్ద లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో ర్యాబిస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్క కరిచినా, లాలాజలం తాకినా, గోళ్లతో రక్కినా, వ్యాధి లక్షణాలతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని, అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బుడ్డేపల్లి సురేష్, మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, పూర్వపు సెక్రటరీ టెక్కం గోపి, ఉపాధ్యక్షులు డి విష్ణుమూర్తి, సభ్యులు డి తిరుమలరావు, గుత్తు చిన్నారావు, లాడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు, కాలువల మరమ్మతులకు గాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గుండు శంకర్ వెల్లడించారు. నియోజకవర్గంలో శివారు భూముల రైతాంగానికి సైతం ఖరీఫ్ కు నీరందించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ఇందులో భాగంగా పలు ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టాల్సి ఉందని, అదేవిధంగా పలు చోట్ల కాలువలు బాగు చేయాల్సి ఉందని అన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి 80 లక్షల రూపాయలు మంజూరు చేశారని వివరించారు. రైతాంగ సమస్యలను దృష్టిలో పెట్టుకుని తన అభ్యర్థన మేరకు తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేసిన మంత్రి అచ్చెన్నాయుడుకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. నూతన ఇసుక విధానం ఈ నెల 8న ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూగర్భ గనుల శాఖకు సంబంధించి నూతన ఇసుక విధానంపై ఆయన జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జిల్లా జాయింట్ కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాక్ పాయింట్ లో ఉన్న నిల్వలు డీసెల్టిలేషన్ ద్వారా తీసిన ఇసుకను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ముందుగా పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లను ఆయన అభినందించారు. పెన్షనర్లకు జీపీఎస్ లింకు చేయాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకులు ఎస్కే సత్యనారాయణ, ఎస్ఈబి అదనపు ఎస్పీ గంగాధరం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జీజే బెన్హార్, ఏడీడీ ఫణిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి బాబు జగ్జీవన్ రాయ్ సేవలు ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగ కొనియాడారు. శనివారం గొంటి వీధిలోని ఆయన ఇంటి వద్ద బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై 50 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యులుగా పనిచేసి ప్రపంచ రికార్డును నెలకొల్పిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. ఆనాడు కేంద్ర మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత అనేక కేంద్ర మంత్రి పదవులు వ్యవసాయం, రైల్వే, రక్షణ, రవాణా, ఫుడ్ మంత్రిగా సేవలు అందించారని, భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసే అవకాశం దక్కించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సవలాపురపు లక్ష్మి, కొర్లకోట రామారావు, సవలాపురపు భార్గవి, కొయ్యాన కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాన్ని స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అందరికీ ఆదర్శప్రాయులని, ఆయన దేశం కోసం, దేశ ఐక్యత కోసం పోరాడిన మహనీయులని కొనియాడారు. ఆయన బలిదానం దివస్ మొదలుకొని ఆయన జయంతి వరకు అమ్మ కోసం ప్రతి కార్యకర్త ఒక్క మొక్క నాటేలా కార్యకర్తలతో కలిసి అమ్మ కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి కార్యకర్త తన తల్లి కోసం మొక్క నాటడం, అది పెద్దదయ్యేంత వరకు సంరక్షించే బాధ్యత తీసుకోవడం జరుగుతుందని బిర్లంగి అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు చల్లా వెంకటేశ్వరరావు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు పేడాడ సూర్యకుమారి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి రాజేశ్వరి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఫున్కర్ కోరారు. నూతన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను జర్నలిస్ట్ సంఘాల నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఆయన ఛాంబర్ లో జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లాలో ఏ సమస్యలు వచ్చినా సానుకూల దృక్పథంతో జర్నలిస్టులు పనిచేయాలని, తమ దృష్టికి ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరిస్తానని అన్నారు. కలెక్టర్ ను సత్కరించిన వారిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్వి రమణ, నారా రాష్ట్ర ఉపాధ్యక్షులు డోల శంకర్రావు, జాబ్ జిల్లా అధ్యక్షుడు జి షణ్ముఖరావు, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి డోల అప్పన్న, సీపాన రమేష్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ నాయకురాలు
శవాన ఉమామహేశ్వర ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అలాగే జనసంఘ్ ఫౌండర్ అయిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం గాయత్రి ఉమెన్ అసోసియేషన్ అధ్యక్షులు శవాన ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథిగా శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, అంబటి లక్ష్మీరాజ్యం, విభూతి సూరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్న వారికి ధ్రువపత్రాలను తన చేతుల మీదుగా ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జీవితంలో ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. పలువురికి స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధుసూదనరావు, శవాన వెంకటేశ్వరరావు, దండి రాజు, శ్రీను, నక్క శంకర్రావు తదితరులు ఉన్నారు. తాటి బెల్లం మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రోజు తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. తాటి బెల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం సహసిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఆహారం జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. ఇది చిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది. పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అదేవిధంగా ఆస్తమాను తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణమవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందిస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి, వీర్యవృద్ధి కలుగును. తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇది శ్వాసకోశ ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో మలబద్ధకం నివారిస్తుంది. ఆస్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దాన్ని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. ఆయుర్వేద నిపుణుడు గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారించబడుతుంది. మైగ్రేన్ తలనొప్పి చాలా బాధాకరమైనదని, ఒక సహజ ఔషధం కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుందని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.